audio jungle. అందరికీ నమస్కారం అండి. నిన్న దాచేపల్లిలో జరిగిన సంఘటన చాలా ఘోరమైన సంఘటన 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరగటం అనేది మేము దాన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి వెనువెంటనే ముఖ్యమంత్రి గారు కూడా పోలీసుల్ని అప్రమత్తం చేసి మరి ఎస్పీ గారిని, డీజీపీ గారిని, కలెక్టర్ గారిని, ఎమ్మెల్యేస్ని, అక్కడ ఉన్న స్థానిక మంత్రుల్ని, అట్లాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజ్కుమారి గారు అందరూ కూడా మరి సంఘటన జరిగిన చోటుకి వెళ్ళడం జరిగింది. ఏం జరిగింది అనేది మరి వాకప్ చేయటం జరిగింది. ఇమీడియట్గా ఆ అమ్మాయికి ముందు మెడికల్గా ఆ అమ్మాయికి వైద్యం చేయించాలని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అండ్ ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కొద్దిగా స్టేబుల్గానే ఉంది. అయితే ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను పరారీలో ఉన్నాడు. అతని పరారీకి 15 బృందాలు కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. ఇందాకటే అందిన సమాచారం ప్రకారం అతను చనిపోయి ఉంటాడేమో, ఆత్మహత్య చేసుకొని ఉండుంటాడేమో అనేది కూడా మరి సమాచారం అందుతూ ఉంది. ఇంకొక పక్క ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. అట్లాగే ఎవరైతే ఆ నిందితుల్ని పట్టుకుంటారో వాళ్ళకి 5 లక్షలు బహుమానం ఇస్తామని చెప్పడం జరిగింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్ గారు పార్టీ పరంగా 2 లక్షల రూపాయలు మరి సహాయం చేయటం కూడా జరుగుతూ ఉంది. ఇవన్నీ గమనించిన మీదట ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ ఇంటి కుటుంబ సభ్యులు మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, వాళ్ళు న్యాయం చేస్తున్నారు, మాకు ప్రభుత్వం తరఫున 5 లక్షల రూపాయల చెక్కు కూడా అందించడం జరిగింది, దయచేసి వైసీపీ నాయకులు, మిగతా విపక్షాలు, వామపక్ష నాయకులు వీరెవరూ గొడవ చేయొద్దు, దీన్ని రాజకీయం చేయొద్దు అని చెప్పి బాధితురాలు తండ్రి కూడా మరి అపీల్ చేయడం జరిగింది. ఏం చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళు? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? వైసీపీలో ఉన్న మహిళలు ఇద్దరు, వాసిరెడ్డి పద్మ గారు కానీ, రోజా గారు కానీ విషయం ఏంటి అని ఆలోచించకుండా రాజకీయంగా దాన్ని ఎలా మలుచుకోవాలి అని ఆలోచించడం ఎంత తప్పండి, ఎంత హేయమండి అది. మీరు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందనేది పరామర్శించి వస్తే అదొక దారి. అది కాకుండా వాళ్ళు ఏ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అన్నం లక్ష్మయ్య ఎవరు, అన్నం రామయ్య ఎవరు, అన్నం సైదులు ఎవరు అని ఈ రకంగా ప్రశ్నించటం అసలు వీళ్ళు మహిళలుగా ప్రవర్తిస్తున్నారా లేదా? చాలా దారుణం, చాలా హేయంగా తయారయ్యారు. వాసిరెడ్డి పద్మ గారు ఏమంటున్నారు? 20 అత్యాచారాలు జరిగినాయి అంటున్నారు. రోజా గారు ఏమంటున్నారు? 9 అత్యాచారాలు జరిగినాయి అంటున్నారు. ఇక నోటికి నాలికి నరం లేదు కదా అని ఇంకా ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తారా? నిన్నటిదాకా పాదయాత్ర, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉన్నారు. ఈరోజు ఆయన కోర్టుకు వెళ్ళాడు. ఇక్కడేం పని లేదు, ఏదో రకంగా మనం రాజకీయం చేసుకోవాలి, తెలుగుదేశాన్ని తిట్టాలి. ఏంటి పద్ధతి? ఆడవాళ్ళు అయ్యుండి ఈ రకంగా బిహేవ్ చేయొచ్చా? అసలు సభ్య సమాజం నవ్విపోతుంది. హోంమంత్రి గారిని తిడతా ఉన్నారు రోజా గారు. మీకు ఎంతవరకు అవగాహన ఉందో నాకు అర్థం కావట్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో హోంమంత్రిగా పనిచేసిన ఆవిడ కోర్టుల చుట్టూ తిరుగుతుంది. మా హోంమంత్రి గారికి మరి ఏ కోర్టు చుట్టూ తిరగట్లేదు, మరి వారి మీద ఏ ఛార్జ్ షీట్లు లేవు. ఆ కంపారిజన్ చేసేటప్పుడు కూడా మీరు తెలుసుకుని కంపారిజన్ చేయాలి. శవాల మీద పేలాలు ఏరడం, మంటలు పెట్టి బొగ్గులు ఏరుకోవడం ఈ వైసీపీకి పరిపాటు అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి వివరాల్లోకి వెళ్దాం. వాళ్ళు రాజకీయం ఈ ఇష్యూని రాజకీయం చేయాలని చూసిన దాని మీదట వీళ్ళు తెలుగుదేశం వాళ్ళే అని చెప్పి, తెలుగుదేశానికి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఈ నిందితులు అని చెప్పి వైసీపీ రేస్ చేసిన దాని మీదట
క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన నెసెసిటీ మాకు 100% ఉంది కాబట్టే చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నాం, ఎవరైతే మీరు అడిగారో ఏ నిందితుడైతే ఉన్నాడో ఆ నిందితుడి యొక్క తమ్ముడు కొడుకు చిట్టినాయుడు అనే అతను మరి వైసీపీకి సంబంధించిన వ్యక్తి. మేమేమి ఆధారాలు లేకుండా చెప్పట్లేదు ఈ విషయం. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మేసుకొని మరి ఆ దాచేపల్లి ఏరియాలో మరి ఈ నిందితుడి యొక్క తమ్ముడు కొడుకు తిరుగుతా ఉన్నారు. దీనికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఇదే కాదు, మొన్న ఈ మధ్య మాచర్లలో ఒక మహిళపై హోటల్లో ఉంటే హోటల్కి వెళ్ళి మళ్ళీ అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు. అతను నర్సింగ్ అనే వ్యక్తి, వైసీపీకి సంబంధించిన వ్యక్తి. అతను పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మేము ఎక్కడా చెప్పలేదే ఇతను పలానా రాజకీయ పార్టీకి సంబంధించిన అతను, మేము ఎక్కడా చెప్పలేదే. కానీ అతను వైసీపీ మనిషి అందరికీ తెలుసు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏది పడితే అది మాట్లాడతాం, ఎలా పడితే అలా మాట్లాడటం. మీడియాలో మనం ఉన్నామా లేదా, ఈరోజు మన పని అయిపోయిందా లేదా, నలుగురిలో సింపతి పొందామా లేదా, ఇవా రాజకీయాలు? ఇలాంటి రాజకీయాల్లో మీరు చేసేది? మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఏం జరిగిందండి మీకు తెలీదా? ఎన్ని నేరాలు ఘోరాలు జరిగినాయి. అయేషా కేసు, వాక్పల్లి కేసు, శ్రీలక్ష్మి, సుజాత, భార్గవి, స్వప్నిక, సమీర, ఎవరికన్నా మీరు న్యాయం చేశారా రాజశేఖర్ రెడ్డి గారి టైంలో? 13.6% నేరాలు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో జరిగినాయని చెప్పి రికార్డ్స్ ఉన్నాయి. ఆ విషయం మీకు తెలీదా? ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేము అడుగుతున్నాం, వైసీపీలో అందరూ సైకోలే. ఆ సైకోలకి భయపడి మరి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా బయటకు వస్తున్నట్టుగా లేదుగా, బెంగళూరు పారిపోయారుగా. ఏటీఎం దొంగల దగ్గర నుంచి అత్యాచారాలు చేసే వరకు అందరూ వైసీపీ వాళ్లే. మీరేం కంట్రోల్ చేశారు? కనీసం మీ మెంబర్షిప్ అయినా మీరు తీసేయటం జరిగిందా ఎక్కడన్నా? ఇంకా నేరాలు చేయండి, ఇంకా ఘోరాలు చేయండి అనే విధంగా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు. ఏంటి పద్ధతి? ఇంకా వాళ్ళు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. రాజశేఖర్ రెడ్డి గారి టైంలో 2006లో ఎన్ని రేప్స్ జరిగినాయో కనుక చెప్పినట్లయితే చెప్పి తీరాలి. ఎందుకంటే మేము రాజకీయం చేయదలుచుకోకపోయినా మీరు రాజకీయం చేసినప్పుడు మీరేం చేశారు, మీ నాయకుడి హయాంలో ఏం జరిగిందనేది మీకు తెలియాలిగా. అందుకోసం మేము చెప్తున్నాం. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో రేప్ కేసెస్ 2006లో 1006 జరిగినాయి, 1006. 2007లో 1046. అలాగే వేధింపులు కేసెస్ 2006లో 8069, 2007లో 9899. ఇక మహిళల పైన హత్యలు అంటే మీకు తెలుసుగా, మీకు బాగా తెలుసు హత్యలు అంటే దాని మీనింగ్ ఏంటో కూడా మీకు బాగా తెలుసు. 2004లో 942, 2005లో 1663, 2006లో 1852, 2007లో 2043, 2008లో 1746. దీని ఇప్పుడు ఏం చెప్తారు సమాధానం? వైసీపీలో ఉన్న వాసిరెడ్డి పద్మ గారు, రోజా గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? మీరు చూస్తే 2004 నుంచి ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి క్రమంగా పెరుగుకుంటూ వచ్చినాయి. నేను చెప్పిన ఈ ఫిగర్స్ అఫీషియల్ రికార్డ్స్. ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం,
ప్రతిదీ రాజకీయం చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు. చిన్న పిల్లల సైతం కూడా రాజశేఖర రెడ్డి టైంలో వదిలిపెట్టలేదు. నాగవైష్ణవి కేసు ఎవరన్నా మర్చిపోయారా? ఏం చేసింది అప్పుడు ఆ ప్రభుత్వం? ఏం న్యాయం చేయగలిగింది ఆ ప్రభుత్వం? కాబట్టి ముందు వెనక ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. మీరు మహిళలు అయ్యుండి దీన్ని రాజకీయం చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదే విధంగా మీరు కానీ ముందు ముందు అవాస్తవాలు మాట్లాడి అక్కడ జరగాల్సిన న్యాయం కూడా జరుగుతుంటే అక్కడ డిస్టర్బ్ చేసే పరిస్థితి కనుక తీసుకొస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మరి ఈ సందర్భంగా చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి, హత్య ఎక్కడైనా సరే, అత్యాచారాలు ఎక్కడ జరిగినా సరే ముఖ్యమంత్రి గారు ఒక్క క్షణం కూడా స్పేర్ చెయ్యరు. ఎంతటి వాళ్ళనైనా శిక్షించడం జరుగుతుంది. ఆ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చేయలేని న్యాయం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అని వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ముందు వీళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి, యాక్షన్ చేయాలి. ఇప్పుడు ఏ సంఘటన అయినా అది నిజమని తెలిస్తే ఎవరినైనా సస్పెండ్ చేయడానికి వెనకాడరు. అందులో డౌటే లేదు. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.